నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. కుమార్ సాగర్ గారు మనందరికీ మధ్య ఈ పేరు బాగా వినిపిస్తుంది. గత కొంతకాలంగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు, అలాగే శ్రీపాద, చిన్మయి శ్రీపాద అనే సింగర్, వీళ్ళిద్దరి కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉందన్నమాట. అన్నపూర్ణమ్మ గారు చేసిన వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ మాటల్ని వ్యతిరేకిస్తూ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చిన్మయి శ్రీపాద మీద ఒక వ్యక్తి అయితే కేసు వేశారనమాట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతం మనం కుమార్ సాగర్ గారితో ఉన్నాము, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు చిన్మయి శ్రీపాద మీద అయితే కేసు వేయటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమె విమర్శించిన మాటలు మీకు ఎందుకు తప్పుగా అనిపించాయి? ఎందుకంటే మేడం, మనందరం ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం. అంటే మనం ఈ దేశంలో ఉంటూ ఈ గాలి పీల్చి, వాస్తవానికి చిన్మయి గారు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీనే. స్త్రీలందరికీ ఏ విధంగా అయితే గౌరవం దక్కుతుంది, తనకు కూడా సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. సినిమా ఇండస్ట్రీలో అండ్ కాస్టింగ్ పరంగా కూడా తనకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఈ దేశ సంపదనే తను కూడా స్వీకరిస్తుంది. ఈ దేశంలో పడినటువంటి తిండిని కూడా తనే తింటుంది. ఇన్ని చేసుకుంటూ ఈ దేశం నుంచి ఇన్ని బెనిఫిట్స్ పొందుకుంటూ నా దేశాన్ని తిట్టడానికి కూడా నాకు బాధాకరం అనిపిస్తుంది. నిజంగా చాలా నా మనసు అంతా కలిసివేయబడింది అవి చూసిన తర్వాత. అయితే మీకు బాధ అనిపించింది సరే, కానీ మీరు ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీస్ కేసు వేసే అంత హేతుబద్ధంగా ఉందా ఇప్పుడు మీ డిమాండ్? డెఫినెట్గా. ఎందుకంటే మేడం, ఒక విద్యార్థిగా చిన్నప్పటి నుంచి మన ఫండమెంటల్ రైట్స్, మన ఫండమెంటల్ డ్యూటీస్ నాకు తెలుసు. కాబట్టి నీకు అంటే నాట్ ఓన్లీ చిన్మయి గారు ఈ సమాజంలో గత కొద్ది రోజులుగా దేశ వ్యతిరేక శక్తులుగా వాళ్ళకి ఫండమెంటల్ రైట్సే కావాలి, కానీ వాట్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్? అంటే నీకు హక్కులు కావాలి కానీ నీకు దేశం పట్ల బాధ్యతలు అవసరం లేదా? అది నా క్వశ్చన్. నీకు హక్కులు కావాలి, సరే, నువ్వు ఎవరి మీద ఏదన్నా కామెంట్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంది, యూ హ్యావ్ ద రైట్. మరి నీ డ్యూటీస్ ఏవి? దేశం పట్ల నీ బాధ్యత ఏది? ఫండమెంటల్ డ్యూటీలో 6th పాయింట్ అదే చెప్తుంది. దేశం యొక్క సవర్నిటీని అట్లనే ఇంటిగ్రిటీని నువ్వు చెడగొట్టొద్దు. మనం కుదిరితే నేషనలిజం ప్రమోట్ చేయాలి. అది డిస్క్రిమినేట్ చేస్తే మనమేం బాధ్యత, మనమేం దేశ పౌరులం అవుతాం? అయితే మీరు చిన్మయి చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ఏ వ్యాఖ్యలకి విమర్శ అనేది చేస్తున్నారు? బేసిక్గా మేడం, చిన్మయి గారికి అన్నపూర్ణమ్మ గారు అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న మాటను పట్టుకొని తను దేశాన్నే విమర్శించే స్థాయికి పోవడం నిజంగా మూర్ఖంగా నేను అనుకుంటున్నాను. అంటే దేశంలోని ఒక మహిళకి స్వాతంత్రం ఉండొద్దు, స్వేచ్ఛ ఉండొద్దు అన్న మాట చిన్న మాటన? దేశంలో ఇప్పుడు దగ్గర సగ జనాభా మహిళలే ఉన్నారు కదా, మరి మహిళలకి స్వాతంత్రం ఉండొద్దు, ఆమె ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత బయటకు రావద్దు అనే మాటల్ని మీరు ఇప్పుడు సమర్థిస్తున్నట్టే కదా? అంటే నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా మేడం, థ్యాంక్ యూ అడిగినందుకు. చాలామంది నన్ను అడిగారు, మీరు ఇంటర్వ్యూ మొత్తం చూసారా లేదా ఒక క్లిప్పే పట్టుకున్నారా? ఆ టాపిక్ అక్కడే ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం కూడా మహిళల గురించి అయినా దేశం గురించి అయితే మనం ఇంటర్వ్యూ మొత్తం చూసుకొని అడిగితే ఒక లెక్క ఉంటుంది, కానీ అది ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ. బేసిక్గా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ ఒక ప్రశ్న అది అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది. ఆ యాంకర్ ఏంటంటే అది పర్సనల్ ఇంటర్వ్యూ కాబట్టి ఈ పాయింట్ని ఇంకేం ప్రశ్నించలేదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇట్లా ఒక వ్యక్తి వచ్చి ఆమె వ్యాఖ్యల్ని విమర్శిస్తారు, ఆమె మీద ఒక వ్యక్తి వచ్చి అన్నపూర్ణమ్మ గారు చేసిన వ్యాఖ్యల్ని విమర్శిస్తారు అని తెలీదు, చిన్మయి చేస్తారని ఎవరికి తెలీదు, యాంకర్కి మరి ముఖ్యంగా. ఆ తర్వాత చిన్మయి గారు చేసిన వ్యాఖ్యలకి మళ్ళీ కౌంటర్గా మీరు వచ్చి కేసు వేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఇట్లా సడన్గా వచ్చి కేసు వేసేసరికి అందరు ఏమనుకుంటున్నారంటే, ఓకే, వీరికి ఇప్పుడు కుమార్ సాగర్ గారికి మహిళల పట్ల గౌరవం లేదు, మహిళల జీవితాలంటే ముందు అకౌంట్ లేదు, అకౌంట్లోకి తీసుకోరు, సో అక్కడ ఫండమెంటల్ పాయింట్నే వదిలేశారు అని జనాలు అనుకుంటున్నారు. వస్తున్న టాక్ కూడా ఇదే అనమాట. ఆ తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఏమని, మీరు కేసు వేశారు. సో బేసిక్గా మీరు కేసు వేయడానికి ముఖ్యంగా దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు కేసు వేసినట్టు ఇప్పుడు? థ్యాంక్ యూ అడిగినందుకు మేడం. బేసికల్గా మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవించాను. ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో నేను కూడా చూస్తున్నా, మొన్నటి వరకు కొన్ని క్లిప్స్ కూడా వచ్చాయి, వాటి కింద కామెంట్స్ నేను కూడా చదువుతున్నా. మోరోవర్ ఇక్కడ ఒక స్త్రీ పట్ల అణచివేత అనేది చాలా తప్పు. మీరు చెప్పిన అంటే ఎండికి ఎట్లా వస్తుందంటే, ఒక మగవాడిగా
స్త్రీని అణిచివేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకంటే ఒక తల్లికి పుట్టినండి నేను కూడా. నా ఇంట్లో స్త్రీలు అక్కలు చెల్లెలు నాకు కూడా ఉంటారు. నేను శ్రీపాద గారిని ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదంటే చాలామంది టీవీలు కూడా నన్ను అడిగారు బయట ఇవ్వండి అని. నేను ఖండించబడిన దానికి నా ఇంట్లో పుట్టినటువంటి స్త్రీలానే చిన్మయ్య గారిని కూడా భావిస్తాను. ఇప్పుడు మేము మీ మీడియా ముందు చెప్తున్నా, తన మీద ఏదో అణిచివేయాలన్నటువంటి ఒపీనియన్ అయితే నాకు లేదు. మన దేశంలో చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు మన దేశం కోసం ప్రాణాలను విడిచినటువంటి స్త్రీ. మేము ఆమె చెప్పినటువంటి మాటలు విని పెరుగుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం. అంత ఇప్పుడు మా స్త్రీ మా ఇంట్లో మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి దేశభక్తుల గురించి దేశభక్తిత్వం గురించి ఒక ఆడవారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో ఇంటిలో కానీ సమాజంలో కానీ మమ్మల్ని అలా పెంచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఏ రోజు కూడా ఆడవారిని ఇలా కించపరచాలి లేదా కేసులు వేయాలని కాదు. మీరు అడిగి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? చిన్మయ్య గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేసేంత అయితే నాకైతే ఏం లేదు. బాజాబ్తాగా బయటకు వచ్చి ఆమె సోషల్ మీడియాలో అదే ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా అయితే ఇండియా ఈజ్ ఏ స్టూపిడ్ కంట్రీ, వై షుడ్ ఉమెన్ షుడ్ బోర్న్ ఇన్ ఏ స్టూపిడ్ కంట్రీ లైక్ ఇండియా అని ఏదైతే అన్నదో దానికి క్షమాపణ చెప్పి ఇంకోసారి రిపీట్ చేయనని చెప్పండి, కంప్లీటెడ్. దాన్ని ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది మేడం? ఆమె ఇప్పుడు షీ మైట్ బి ఏ కరోడ్పతి, ఆమె రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. కానీ ఎవ్వరూ ప్రశ్నించకుండా మీరు ఒక్కరే అయితే అట్లా ఇప్పుడు మీరు మాత్రమే ప్రశ్నించిండ్రు కాబట్టి దేశంలో యువతలో ఎవరిలో కూడా దేశభక్తి లేదు అని మనం అనుకోలేం కదా. ఎగ్జాక్ట్లీ. సో మీరే ఎందుకు ఇప్పుడు అందరు కలిసి బాధ్యత నాకే ఇచ్చారని ఎందుకు అనుకోవద్దు? అందరు మీకు ఒపీనియన్ పోల్ పెట్టారా మీరేమైనా? అంటే మీకేమైనా ఒపీనియన్ పోల్ పెట్టిరా? లేదు. మీరు ఇప్పుడు ఒక మనిషిగా, ఒక సామాన్యుడిగా, ఒక భారతీయుడిగా మీరు వచ్చి కేసు వేశారు, అది అభినందనీయమే. అయితే మిమ్మల్ని మేము అడుగుతున్నాం కదా, సో మీరు బయటికి వచ్చిండ్రు కాబట్టి మిమ్మల్ని మేము జనాల్లోకి తీసుకెళ్ళాలి కదా. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు నేను ఆ న్యూస్ చూడంగానే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు నా దేశంలో ఉంటూ నా దేశం యొక్క బెనిఫిట్స్ పొందుతూ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా నా దేశానికి ఎగ్నెస్ట్ కామెంట్స్ పాస్ చేయడం నాకు బాధ అనిపించి నేను పర్సనల్గా పోయి ఇచ్చా. ఇప్పుడు ఇంకొకరు రియాక్ట్ అయ్యారుగా. ఇప్పుడు అందరికీ పోలీస్ స్టేషన్ దగ్గరికి లేదో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేటువంటి అవగాహన లేకపోయి ఉండొచ్చు, నేనే పోయి ఉండొచ్చు. దాని ఏముంది, వాళ్ళందరి బాధ్యత నేనే తీసుకున్నాను నేను అనుకుంటాను. అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే మీరు రాజకీయ రంగ ప్రవేశం కోసం కానీ లేకపోతే ఆమె పర్సనల్గా మీకేమైనా అర్జు ఉందేమో ఆమె పైన ఇంకేమైనా అనేసి అనుకుంటున్నారు. మరి మీరు మాత్రమే రెస్పాండ్ అయినందుకు గాను ఇట్లా అనుకుంటున్నారు. సరే, ఇప్పుడైతే మీరు క్వశ్చన్ చేశారు, మీరు ఒక కేసు అనేది ఫైల్ చేశారు. మరి పోలీస్ వాళ్ళు మీరున్నంత స్ట్రాంగ్గా తీసుకున్నారా కేసుని? ఎస్, ప్రస్తుతానికి అయితే రాడిసన్ డ్రగ్స్ కేసు ఒకటి నడుస్తుంది. అది హై ప్రొఫైల్ కేసు కాబట్టి దానిలో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. అది అయిపోయిన వెంటనే డెఫినెట్గా మన ఈ కేసు మీద దృష్టి పెడతాను కూడా చెప్పింది. నేను సిఐ గారిని ఏసీపీ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, మీరు కేసు వేశారు, అదంతా నడుస్తుంది, ప్రాసెస్లో ఉంది, బాగుంది. అయితే ఈ ప్రాసెస్లో చిన్మయి శ్రీపాద గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? మీరు వేసిన కేసుకి కానీ మీరు తీసుకొస్తున్న టాపిక్కి కానీ ఇష్యూ రైజ్ చేశారు కదా? ఐ డోంట్ నో మ్యామ్. అంటే నేను డిపార్ట్మెంట్కి అయితే కేసు అప్పగించా, చట్టం తన పని తను చేసుకోబోతుంది. నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి తను రెస్పాండ్ అయ్యిందా లేదా నేనైతే అడగలేదు. మైట్ బి అయ్యి ఉండొచ్చు. అండ్ మీరు అది కూడా చూడాలి కదా, ఎందుకంటే ఏ సోషల్ మీడియాని ఏ వీడియోస్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్ చేశారో ఒకవేళ ఆమె రియలైజ్ అయ్యి కూడా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. నేను ఇన్స్టా కూడా నేను చూసా, నిన్ననే అకౌంట్ ఆమె తన కూడా చూసాను. నేను తన నుంచి అయితే ఎటువంటి స్పందన లేదు. మైట్ బి పోలీసు వాళ్ళు ఏదన్నా 2-3 రోజుల్లో పిలుస్తాను కూడా చెప్పారు. పిలిచినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ప్రశ్నిస్తారు, దానికి తగ్గ తనకి ఏం సమాధానం చెప్తారని చెప్తారు. ఒకవేళ పోలీస్ వాళ్ళు కానీ ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? మరి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా నేను కోర్టు మెట్లు ఎక్కే అంత దూరం రాదని నేను కూడా అనుకుంటాను. ఒకవేళ అంత దూరమే వస్తే మీరు కోర్టు మెట్లు కూడా ఎక్కుతారు ఈ విషయం? డెఫినెట్గా ఇది నా దేశానికి సంబంధించినటువంటి విషయం. సరే, సమ్ అదర్ పర్సన్ ఫ్రమ్ అనదర్ కంట్రీ, సరే ఇది వీడియో చూసిండు, వాడేమనుకోవాలి? ఇప్పుడు ఒక ఫారినరే వచ్చిండు, ఇప్పుడు తను ఏదైతే కామెంట్స్ పాస్ చేసిందో దట్ ఈస్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇప్పుడు ఇంగ్లీష్లోనే చెప్పింది తను, అవి వాడు అర్థం చేసుకొని నిజంగా ఇండియాలో ఇంత జరుగుతుందా, ఇండియా స్టూపిడ్ కానీ వాడనుకుంటే. అంటే రీసెంట్గా విదేశం నుంచి కూడా ఒక మహిళ వచ్చింది, విదేశాల నుంచి ఒక కపుల్ వచ్చారు, ఇండియాని ఏదో టూరిజం స్పాట్గా విజిట్ చేసి వెళ్దామని. ఆమె మీద 7 మంది ఏమంటారు గ్యాంగ్ రేప్కి కూడా పాల్పడ్డారు కదా. సో మనము ఎంత గొప్పగా చెప్పుకున్నా ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు మరి దేశంలో?
మేడం ఫస్ట్ బేసికల్ నేను మీకు ఏం చెప్తున్నా అంటే మీ ఇంటర్వ్యూ నన్ను ఎట్లుందంటే ఈ కేసు పక్కకు పెట్టి నన్ను ఏదో సైడ్ కార్నర్ చేయాలని మీరు చెప్తారు, అది తప్పు బేసికల్గా. నేను చెప్పిన మా ఫస్ట్ సిటిజన్ అంటే ఇండియన్ సిటిజన్గా మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. స్త్రీ పోయేటప్పుడు తిను నా చెల్లిలా, తను నా అక్కలా, ఎవరు నా మాతృమూర్తిలో అనుకున్నప్పుడు ఇటువంటి అత్యాచారాలు జరగవు. నిజంగా ఆ ఫారినర్స్ మీద జరిగినటువంటి దాన్ని నేను కూడా న్యూస్ విన్నా, నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏదో కొంతమంది మైకంలోనో మత్తులోనో చేసి ఉండొచ్చు, అలాంటి జరగకూడదు భారతదేశంలో. సరే, ఇప్పుడు మీరైతే కేసు వేయటం జరిగింది చిన్మయి గారి మీద, మీరు ఒక్కరు మాత్రమే స్పందించారు. అయితే మరి ఈ ప్రాసెస్లో మీకు ఎవరైనా అంటే మద్దతునిచ్చారా? అటు రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినీ సెలబ్రిటీలు కానివ్వండి. నేను రాజకీయంలో ఉన్నాను మేడం. సో దానికి అంటే ఈ సమస్యకి రాజకీయ రంగులు పూయకండి, మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే సమస్యగా చూసుకుని దాన్ని పరిష్కారాన్ని ఎతకాలి, కానీ దాన్ని ఇంకో కోణంలో రాజకీయ కోణంలో తీసుకుపోయి దాన్ని పక్కదారి పట్టడం నాకు కూడా ఇష్టం లేదు. అయితే అంటే ఈ పార్టీ అని అట్లా రంగుల పరంగా కాదు సార్, మీకు ఇప్పుడు మీరు వన్ మ్యాన్ ఆర్మీగా పోరాడుతున్నారు చెప్పాలంటే. సో మీకు ఎవరైనా చేయూతని ఇచ్చారా, లేకపోతే ఒక వర్డ్ అయినా ఇచ్చారా, గుడ్ బాబు మీరు బాగా చేస్తున్నారు? వెరీ గుడ్ సర్కిల్ ఆఫ్ అడ్వకేట్స్, చాలా మంది అడ్వకేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ గైడెన్స్. ఓకే, అయితే ఇప్పుడైతే మీరు రెస్పాండ్ అయ్యారు, మరి ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా ఇట్లాంటి ఘటనలు వస్తే ఎవరైనా దేశాన్ని కించపరిచేలాగా మాట్లాడితే మీరు అప్పుడు కూడా ఇదే విధంగా రెస్పాండ్ అవుతారా? సో ఓకే, అయితే దేశము మహిళ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు శ్రీపాద గారిని విమర్శిస్తూ ఆమె మాటల్ని వ్యతిరేకిస్తూ ఎట్లయితే కేసు వేశారో అది ఎంత అభినందించదగ్గ విషయమో, ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనకి అన్నపూర్ణమ్మ గారి వ్యాఖ్యలు కూడా అంత సమంజసంగా లేవు, బీయింగ్ యాజ్ అ విమెన్ హర్ సెల్ఫ్. కాబట్టి మీరు ఈ విషయంలో కూడా ఎందుకు మాట్లాడాలనుకోవట్లేదు? ఒక గుడ్ పాయింట్ని మీరు రైజ్ చేస్తున్నప్పుడు ఇంకొక ప్యారలల్గా మీరు బ్యాలెన్స్ చేయొచ్చు కదా. నేను న్యూస్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణమ్మ గారు ఏం మాట్లాడారని నేను ఒక కుతూహలంతో చూసాను నేను. అయితే తన స్టేట్మెంట్ ఏంటంటే, ఒకప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడున్న సొసైటీ కాదు, వాళ్ళ అమ్మగారి టైంలో అంటే తన అమ్మవారు జరిగిన ఆ టైంలో తను చెప్పినటువంటి విషయం. మా అమ్మగారు ఆ టైంలో నన్ను బయటకు పంపించేవారు కాదు, తను చాలా స్ట్రిక్ట్. అయినా ఆడవారికి ఆ టైంలో, ఈ జనరేషన్లో కాదు ఆ జనరేషన్లో అక్కడ బయట తిరగాల్సినటువంటి పని ఏందని అన్నారు. అంటే ఈ సందర్భాన్ని అంతా కూడా గతాన్ని చూసుకుంటూ చెప్పినటువంటి మాట. ఈ కాలంలో ఉన్నటువంటి స్త్రీల గురించి కానీ, ఇప్పుడు మా చెల్లెళ్ళ గురించి కానీ, మా అక్కల గురించి, మా తోటి స్త్రీల గురించి కానీ తను ఎటువంటి కామెంట్ పాస్ చేయలేదు. అయితే కన్వే అవ్వటం కరెంట్ విమెన్ ని కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను కూడా అన్నట్టుంది. కన్వే అవ్వటం అంటే నువ్వు జర్నలిజంకి వచ్చినావు, చదువుకునే వచ్చినావు. నేను ఒక స్టూడెంట్, నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ 10th ఇంటర్ డిగ్రీ, దాని తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి చదువుకుంటూనే వచ్చిన. అందరూ అట్నే చదువుకునే వాళ్ళు వచ్చినారు. అంటే ఒక కామెంట్ రాగానే దానికి అర్థం పర్థం లేకుండా, కామెంట్కి సింక్ కాకుండా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని పిచ్చిగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక విషయం వస్తే దాని గురించి ఒక అవగాహన రీసెర్చ్ చేయాలి. అది నిజంగా దాని ముందేముంది వెనకేముంది ముందు చూసుకోవాలి. దాన్ని బట్టి మనం కామెంట్ సెలవు తను తప్పే అంటే అప్పుడు మనం రియాక్షన్ ఇవ్వాలి. అది తప్పు ఒప్పో తెలియకుండా తన అన్న సెంటెన్స్లో ఏదో తప్పు బట్టి చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఫైనల్లీ మీరైతే అన్నపూర్ణమ్మ గారి వ్యాఖ్యల్ని ఏకీభవిస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మేడం, అన్నపూర్ణమ్మ గారు అంటే నాకు చాలా గౌరవం, మాకు ఇష్టం. అదే చెప్తున్నా. నేను ఇంటర్వ్యూ మొత్తం చూసా. తను సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఏమంటారు, ఈ డైరెక్టర్లకి హీరోయిన్కి మధ్యలో ఏదో జరుగుతున్నట్టు ఏదో ఇటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు తన ఉద్దేశం చెప్పింది. ఆడవాళ్ళు ఎవరు కూడా అంత సునాయాసంగా లేరు, ఎన్నో స్టెప్స్ కష్టపడి ఒక స్థాయికి వచ్చినటువంటి స్త్రీలే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు తప్ప ఏదో డైరెక్టర్లు అడిగిరనో ప్రొడ్యూసర్లు ఇచ్చిన అవకాశం ఇచ్చేటువంటి స్త్రీ లేరని కూడా మాట అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. మరి ఆ మాటకి ఎవరు అసలు ఇంటర్వ్యూ కూడా చూడకుండా అన్నపూర్ణమ్మ గారు అనడం కూడా తప్పే కదా. సో మీరు కూడా ఆమె అంటే చిన్మయి గారు కూడా జస్ట్ ఒక కామెంట్ దేశాన్ని అని ఉండారు కదా, వెనుక ముందు కొన్ని ఉంటాయి కదా మేడం. ఎందుకంటే చిన్మయి గారు ప్రతి చిన్న విషయానికి రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది. నేను చిన్మయి గారు ఇంతకుముందు కూడా సెక్షువల్ హరాస్మెంట్ దానిలో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు, నేను అది కూడా చూసాను. తన రియాక్ట్ అవ్వడం చాలా మంచి. ఇప్పుడు ఈ దేశంలో ఎవరికి కూడా ఒక సమస్య వస్తే దానికి రియాక్ట్ అవ్వాలని కూడా ఎవరికి ఉండదు. ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి పనులు ఉంటారు, వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉంటారు.
సో కాబట్టి చిన్మయి గారు కూడా అట్లా రియాక్ట్ అవ్వడం కూడా తప్పే. అంటే సార్ ఇప్పుడు ఈ విషయంలో మీరు మీ వంతుగా రియాక్ట్ అయ్యి చిన్మయి గారి మీద యాక్షన్ తీసుకోవాలనేసి అడుగుతున్నారు. అయితే మీకంటే ముందు ఆమెకి ఈమె అనుచిత వ్యాఖ్యలు చేసింది అనిపిస్తేనే కదా బయటకు వచ్చి మాట్లాడింది. సో ఇక్కడ మీరు చేసిన పని అక్కడ ఆమె చేసిన పని ఒకటే కదా? ఒకటే కావచ్చు, అయితే ఏముంది, ఒకటే కదా. మీరు కొంచెం అంటే కొంచెం కూడా సపోర్ట్ చేయట్లేదా ఇప్పుడు చిన్మయి గారి మాటల్ని కొంతవరకు కూడా? ఇంతకుముందు అదే చిన్మయి గారిని సపోర్ట్ చేస్తా ఈ పాయింట్లో, ఈ పర్స్పెక్టివ్ లో. సరే నేను కేసు విత్డ్రా చేసుకుంటా. చిన్మయి గారిని వచ్చి సోషల్ మీడియాలో చెప్పండి. నేను అన్న వాక్యాలు అది కాదు. సరే ఇష్యూ జరిగి ఇన్ని రోజులైనా కూడా కనీసం తను బయటకు వచ్చి నేను అన్నటువంటి కామెంట్స్ అని కూడా అనట్లేదు ఎందుకు? మరి మీరు కేసు వేసిన విషయం ఆమె దాకా చేరిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేరిందో లేదో ఇది మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా. మరి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేయండి. మేనేజర్ అని కాదు సార్, మీరు ఎక్కడైతే కేసు వేసారో వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. అదే ఇప్పుడు ఏదైనా కేసు వేయంగానే 2 రోజుల 3 రోజులు అని ఆలోచించండి. దానికి ఒక లిమిట్ పీరియడ్ ఉంటుంది, ఒక ఎంక్వైరీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దాని తర్వాత సెక్షన్స్. సో ఆ లోపే మనం కూడా ఆమెను వీడియో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నా. సరే అట్నే కానీ వెయిట్ చేస్తారా? డెఫినెట్ గా వెయిట్ చేస్తాం. ఇప్పుడు వెయిట్ చేయకపోతే ఎవరు ఊరుకులాడే ఉన్నా, అందుకే కదా నేను బయటకు కూడా రాకుండా సరే చూద్దాం తన రెస్పాన్స్ ఏమొస్తుందని నేను అటు చూస్తున్నా. ఓకే, అంటే ఈ మీడియా ద్వారా నేను కూడా చెప్తున్నా, స్త్రీలు కానీ సోదరులు కానీ చెల్లెమ్మలు ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి. భారతదేశం మన అందరిది, మనకు అన్నం పెట్టి మనకి ఇంత సౌకర్యాలు ఇచ్చినటువంటి భారతదేశాన్ని మాత్రం కించపరచకండి. ఓకే, సో ఫైనల్గా మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఈ కేసు విషయంలో? అయితే మేడం ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫండమెంటల్ రైట్సే కాదు, మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. బాధ్యతలు మీద వేసుకున్నోడే కొడుకు, అది తల్లికి కానీ భారత మాతకు కూడా. నీకు ఎంతసేపు హక్కులు కావాలని కొట్లాడితే నువ్వు ఎట్లా కొడుకు అవుతావు, నువ్వు ఎట్లా కూతురు అవుతావు దేశానికి దేశమాతకి. నువ్వు కొడుకు అవ్వాలంటే టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో, నీ బాధ్యత ఏదో నువ్వు తీసుకో, భుజం మీద తీసుకొని అప్పుడు చెప్పు, నాకు అన్యాయం జరిగింది, వీడన్న మాటలు నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు బాధ్యతలు ఒక్కటి కూడా తీసుకోలేదని అయితే కాదు కదా, ఇండియాలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా ఏమంటారు ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిందే. ఆల్వేస్ రైట్స్ ఆర్ అబైడ్ బై రెస్పాన్సిబిలిటీస్ కదా, రెండు పక్కపక్కన కలిసి నడవాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో చిన్మయి గారు రెస్పాన్సిబిలిటీస్ని ఫాలో అవ్వట్లేదు అనుకోవచ్చా? అన్నిటి గురించి నేను చెప్పాను మేడం, ఆమె అన్నటువంటి కామెంట్ మాత్రం అది బాధ్యత రహితంగా ఉన్నటువంటి కామెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మరి కుమార్ సాగర్ గారితో మాట్లాడిన తర్వాత మనకు వచ్చిన విషయము. చూద్దాం మరి కేసు ఎంతవరకు వెళ్తుంది. చిన్మయి శ్రీపాద గారు మరి వచ్చి దేశానికి క్షమాపణ అడుగుతారా లేదా?